మధ్యాహ్నం అత్తయ్య మాట్లాడిన దగ్గర నుంచి దుర్గ నిజంగానే మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి ఒప్పుకుందా అనే అనుమానం నాకు వస్తుందిరా. ఓ అను, మళ్ళీ ఇట్టాంటి అనుమానాలేంది నీకు? అత్తకేమో ఆ పెళ్ళంటే ఇష్టం లేదు, అందుకే అట్ట చెప్పుండది. నువ్వు ఇంకా దాన్ని పట్టుకొని ఆలోచిస్తాండావా? లేదురా, నిన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దుర్గ ప్రవర్తించిన దానికి ఈరోజు తను ఒప్పుకున్న దానికి చాలా తేడా ఉంది. అందుకే నాకు అనుమానం వస్తోంది. ఇదిగో నిజం చెప్పు, నీకు దుర్గని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఇష్టమేరా, కానీ తనకిష్టం ఉందో లేదో తెలియడం లేదుగా. ఇష్టం లేకుండా నీతో పెళ్లికి ఒప్పుకుంటుందా? మరి ఇష్టం ఉంటే నిన్నే చేసుకుంటానని చెప్పాలి కదరా. అసలే నాన్న రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలంటున్నాడు. అందుకే ముందే వెళ్ళి తన మనసులో మాట ఏంటో తెలుసుకోగలిగితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందిరా. సరే, నేను వస్తున్నానులే. ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి పికప్ చేసుకుంటా. ఎందుకు నన్ను ఇటు రావడం, మళ్ళీ ఇటు నుంచి అడ్డుపోవడం? నువ్వు నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చేసే, నేను వచ్చేస్తాను. ఓ అను అను, నువ్వు రమ్మంటుండవు, బాగానే ఉండదు. కానీ ఆ మీటరు, అదే ఆ రాక్షస ఆడుంటుందా? ఎవర్రా? ఇంకెవరు? పెద్ద మీ చెల్లెలు ఆటో విజయశాంతి. రే, విజయశాంతిని పట్టుకొని రాక్షసి అంటున్నావు ఏంట్రా? నాకు రాక్షసేనా? నాకు ఆ మీటర్కి మధ్య చాలా గొడవలు ఉన్నాయిలేనా. వెళ్తుంది వాళ్ళింటికే కాబట్టి విజయశాంతి కూడా ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? అట్టయితే నేను రానులేనా. వచ్చిన కాడి నుంచి ఆ పాప ఏదో ఒకటి అంటుంది, నేను గొడవ పడతాను. మరి నువ్వు ఆ పెద్దమ్మి బాధపడతారు, ఎందుకు చెప్పు ఇవన్నీ? అలా ఏం ఉండదురా, నువ్వు వస్తేనే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ రా. సరే, వస్తాండాలే. ఎలా వస్తావురా? మీ అత్తగారింట్లో ఆ విజయశాంతి ఆటో ఉంటుంది కదా, పంపించు, ఎక్కువచ్చి పుడుస్తా. వస్తాను, పెట్టినా.